యెహోషువ గ్రంథము 19వ అధ్యాయము. షిమ్యోను గోత్రము. చీట్లు వేయగా వచ్చిన రెండవ వంతు చీటి షిమ్యోను కుటుంబముల వారికి లభించెను. వారి వంతు భూమి యూదేయుల వారసత్వ భూమికి మధ్య ఉండెను. వారికి లభించిన పట్టణములు బేర్షేబా, షేబా, మోలడా, హాసారు షువాలు, బాలా, ఏజెము, ఎల్తోలాదు, బేతూలు, హోర్మా, సిక్లగు, బెత్మార్కబోతు, హాసారు సూసా, బెత్లెబావోతు, షారుహేను. వాని పల్లెలతో కూడి మొత్తము 13 నగరములు. మరియు ఎన్రిమోను, ఏతేరు, ఆషాను వాని పల్లెలతో కూడి 4 నగరములు. వీనితో పాటు బాలత్పెయేరు వరకు, నెగేబు రామా వరకు వ్యాపించియున్న పల్లెలు అన్నియు వారివే. షిమ్యోను కుటుంబముల వారికి లభించిన వారసత్వ భూమి ఇదియే. యూదా గోత్రము వారికి లభించిన పాలు చాలా పెద్దది కనుక షిమ్యోను వారస భూమియు దాని నుండియే పంపిణీ చేయబడెను. కనుకని షిమ్యోను గోత్రమునకు వచ్చిన వంతు యూదా వారసత్వ భూమి మధ్యనున్నది. సెబూలూను గోత్రము. చీట్లు వేయగా వచ్చిన 3వ చీటి సెబూలూను గోత్రమునకు లభించెను. వారి నేల సరీదు వరకు వ్యాపించెను. వారి సరిహద్దు తూర్పు వైపున మరాలాతు వరకు పోయి దబ్బెషేతును, యోక్నయాముకు ఎదుటనున్న వాగును దాటెను. తూర్పు వైపున ఆ సరిహద్దు సరీదు నుండి కిస్లోతు తాబోరు వరకు, అక్కడి నుండి దాబ్రత్తు వరకు, యాఫియా వరకు వ్యాపించెను. అక్కడి నుండి తూర్పుగా పోయి గాత్హెపెరు, ఎత్కా కాసీను చేరెను. అక్కడి నుండి రిమ్మోను దాటిపోయి నేయా చేరెను. ఉత్తరమున హన్నతోను వైపునకు వంగి ఇత్కాయేలు మైదానము చేరెను. పైగా కత్తాతు, నహలాలు, షిమ్రోను, ఇదల, బెత్లెహేము అను 12 పట్టణములు వాని పల్లెలు వారివే. ఈ పట్టణములు వాని పల్లెలు సెబూలూను గోత్రముల వారి వారసత్వ భూమిలోనివే. ఇస్సాకారు గోత్రము. చీట్లు వేయగా 4వ వంతు చీటి ఇస్సాకారు గోత్రము వారు పొందిరి. వారి మండలము యెజ్రెయేలు వరకు వ్యాపించెను. కెసుల్లోతు, షూనెము, హఫరాయిము, షియోను, అనహారతు, తబ్బీతు, కిషియోను, ఏబేసు, రేమేతు, ఎన్గన్నీము, ఎన్హద్దా, బెత్పాసెసు నగరములు వారివే. వారి సరిహద్దు తాబోరు మీదుగా పోయి షహసుమ, బెత్హెమేషు దాటి యోర్దాను చేరెడు. అవి అన్నియు వాని పల్లెలతో చేరి 16 నగరములు. ఈ నగరములు పల్లెలు వారి కుటుంబముల ప్రకారము ఇస్సాకారు గోత్రమునకు చెందినవి. ఆషేరు గోత్రము. చీట్లు వేయగా 5వ వంతు ఆషేరు గోత్రము వారు పొందిరి. హెల్కాతు, హాలి, బేతేను, ఆక్షాపు, అల్లమ్మేలెకు, ఆమదు, మీషాలు వారి మండలములోనివే. పడమట కర్మేలు, లిబ్నాతు ఎల్లలు. వారి సరిహద్దు తూర్పు వైపున బెత్తాగోను వరకు పోయి సెబూలూను చేరి ఉత్తరమున ఇఫ్తాయేలు లోయజొచ్చి అటు మీద బెతేమేకు, సెయీయేలు చేరి ఉత్తరమున కాబూలు వరకు పోయెను. హెబ్రోను, రేహోబు, హమ్మోను, కానా కలుపుకొని పెద్ద సీదోను వరకు పోయెను. ఆ సరిహద్దు అక్కడి నుండి వెనుకకు తిరిగి రామా చేరి తూరు, హాషా దుర్గములు కలుపుకొని సముద్రము చేరెను. మహలబు, అక్సీబు, ఉమ్మా, ఆపెకు, రహోబు అను 22 పట్టణములను వారి పల్లెలను కూడా కలుపుకొనెను. ఈ పట్టణములు పల్లెలు ఆషేరు గోత్రమునకు చెందినవే. నఫ్తాలి గోత్రము. చీట్లు వేయగా 6వ వంతు చీటి నఫ్తాలి గోత్రముల వారు పొందిరి. వారి మండలము హెరేపు నుండి సనాన్నీము, సింధూరము మీదుగా ఆదని నెగెబు చేరి యాబ్నేరు నందలి
లక్కూము వరకు పోయి యొర్దాను చేరెను. వారి పడమటి సరిహద్దు ఆస్నోత్తు తాబోరు మీదుగా హక్కోకు మీదుగా పోయి దక్షిణమున సెబూలూనును, పడమట ఆషేరును, తూర్పున యొర్దానును చేరెను. వారి రక్షిత పట్టణములు సిత్తీము, సేరు, హమ్మతు, రక్కాతు, కిన్నెరెతు, ఆదమ, రామా, హాసోరు, కేడేషు, ఎద్రేయి, ఎన్హాసోరు, ఇరోను, మిగ్దావేలు, హోరెము, బెతెనాతు, బెత్షెమెషు అనునవి. వాని పల్లెలతో పాటు 18. ఈ పట్టణములు పల్లెలు వారి పట్టణములను అనుసరించి నఫ్తాలి గోత్రమునకు చెందినవి. దాను గోత్రము. చీట్లు వేయగా 7వ వంతు చీటి దాను గోత్రము వారు పొందిరి. సోరా, ఏష్టవోలు, ఈర్షమేషు, షాలబీను, అయ్యోలోను, ఈత్లా, ఎలోను, తిమ్నా, ఎక్రోను, ఎల్తకే, గిబ్బెతోను, బాలతు, యహూదా, బేన్బెరెకు, గాత్రిమ్మోను, మెయార్కోను, యొప్పా వైపున గల నేలతో పాటు రప్పోను వారి మండలముననే కలవు. లేషేము పౌరులు దాను మండలమును ఆక్రమించుకొనగా వారు శత్రువుల మీద దాడి వెడలి తమ భూమిని మరలా స్వాధీనము చేసుకొనిరి. శత్రు పట్టణమగు లేషేమును ఆక్రమించుకొని అచ్చట నివసించిరి. తమ వంశకర్తయగు దాను పేరు మీదుగా ఆ నగరమునకు దాను అను పేరు పెట్టిరి. ఈ పట్టణములు పల్లెలు వారి కుటుంబములను అనుసరించి దాను గోత్రమునకు చెందినవి. ఇంతటితో వంతులు వేసి నేలను పంచుకొనుట ముగిసెను. నూను కుమారుడు యెహోషువకు కూడా ఇశ్రాయేలీయులు తమతో పాటు వారసత్వమును ఇచ్చిరి. యెహోషువ ఎఫ్రాయిము పీఠభూములలోని తిమ్నత్సేరా పట్టణము నడుగగా యావే ఆజ్ఞ చొప్పున ఆ నగరమును అతనికిచ్చివేసిరి. యెహోషువ పట్టణమును మరలా నిర్మించి దానియందు వసించెను. షిలో నగరమున యావే ఎదుట దర్శనపు గుడారము గుమ్మమునొద్ద యాజకుడైన ఎలియాసరు, నూను కుమారుడు యెహోషువ ఆయా కుటుంబముల పెద్దలు కలిసి వంతులు వేసి ఇశ్రాయేలు గోత్రములకు పంచి ఇచ్చిన వారసత్వ భూములివియే. ఈ రీతిగా భూ విభజన ముగిసెను. 20వ అధ్యాయము. ముఖ్య నగరములు. ఆశ్రయ పట్టణములు. ఆ తదుపరి యావే యెహోషువతో, నీవు ఇశ్రాయేలీయులతో ఆశ్రయ పట్టణములను ఎన్నుకొమ్మని చెప్పుము. నేను ముందుగానే ఈ సంగతి మోషే ద్వారా తెలియజేసితిని. అనుకొనకుండా పొరపాటున ఎవరినైనాను చంపినవారు ఈ పట్టణములలో తలదాచుకోవచ్చును. పగ తీర్చుకోగోరిన వారి నుండి ఈ నగరములు రక్షణము కల్పించును. ఇతరులను చంపినవాడు ఈ పట్టణములలో శరణు పొందవచ్చును. అతడు మొదట నగర ద్వారము వద్ద నిలిచి పెద్దలకు తన సంగతిని తెలుపవలెను. వారతనిని నగరమునకు తోడ్కొని పోయి గుండుటకు వసతినియ్యవలెను. పగ తీర్చుకోగోరిన మృతుల వైపు వారు అంతను వెన్నాడి వత్తురేని మీరతనిని పట్టి ఇయ్యరాదు. అతడు పగపట్టి చంపవలనని తలంపకయే అనుకోకుండా పొరుగు వారిని చంపివచ్చును కదా. అట్లు పారివచ్చిన హంత నగర సమాజము తనకు తీర్పు చెప్పు వరకు తాను వచ్చినప్పుడు పదవిలోనున్న ప్రధాన యాజకుడు మరణించు వరకును ఆశ్రయ నగరముననే ఉండవలను. అటు పిమ్మటగాని అతడు స్వీయ నగరమునందలి తన ఇంటికి పయనమై పోరాదు అని పలికెను. కనుక నఫ్తాలి పర్వతసీమయందలి గలిలీలోని కేడేషు, ఎఫ్రాయిము మన్యములోని షెకెము, యూదా కొండసీమలోని కిరియతార్బా లేక హెబ్రోను నగరములను ఆశ్రయ పట్టణములుగా నిర్ణయించిరి. యోర్దానునకు ఆవల యెరికోకు తూర్పు వైపునున్న ఎడారి పీఠభూములలోని రూబేను గోత్రము వారి బేసేరును, గాదు గోత్రము వారి రామోతు గిలాదును, మనష్షే గోత్రము వారి బాషాను మండలపు గోలానును,
ఆశ్రయ పట్టణములుగా నిర్ణయించిరి. ఇశ్రాయేలీయులు గాని వారితో జీవించుచున్న అన్య దేశీయులు గాని ఎవరినైనను అనుకొనకుండా చంపినప్పుడు ఈ నగరములలో శరణు పొందవచ్చును. నగర సమాజముల నుండి తీర్పు పొందినదాకా పగ తీర్చుకోగోరిన మృతుల వైపు వారి నుండి తప్పించుకోవచ్చును. 21వ అధ్యాయము. లేవీయ నగరములు. ఆ పిమ్మట నూను కుమారుడు యెహోషువ, యాజకుడు ఎలియాసరు, ఇశ్రాయేలు ప్రజల పెద్దలు కనాను మండలములోని షిలో నగరమున నుండగా లేవీయుల వృద్ధులు వారల యొద్దకు వచ్చి, మేము నివసించుటకు పట్టణములను మా గొడ్లను మేపుకొనుటకు గడ్డి బిళ్లను ఇయ్యవలెనని యావే మోషే ముఖమున ఆజ్ఞాపించును కదా అని అడిగిరి. కనుక యావే ఆజ్ఞ చొప్పున ఇశ్రాయేలీయులు తమ తమ వారసత్వ భూముల నుండి ఆయా పట్టణములను వారినంటి ఉన్న గడ్డి బిళ్లను లేవీయులకు ఇచ్చివేసిరి. లేవీయులలో ఒక తెగవారగు కోహాతీయులకు అదృష్ట చీట్ల చొప్పున మొదట వంతులు వేసిరి. అట్లు అహరోను పుత్రులైన లేవీయులకు యూదా, షిమ్యోను, బెన్యామీను గోత్రముల వారి నుండి 13 పట్టణములు వచ్చెను. మిగిలిన కోహాతీయులకు ఎఫ్రాయిము, దాను గోత్రముల నుండి, మనష్షే, అర్ధ గోత్రముల నుండి కుటుంబముల వరుసను 10 పట్టణములు లభించెను. ఆషేరు, నఫ్తాలి గోత్రముల నుండి, బాషాను నందలి మనష్షే సగము గోత్రము నుండి గెర్షోనీయులకు కుటుంబముల వరుసను 13 పట్టణములు వచ్చెను. రూబేను, గాదు, సెబూలూను గోత్రముల వారి నుండి మెరారీయులకు కుటుంబముల వరుసను 12 పట్టణములు వచ్చెను. యావే మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లే ఇశ్రాయేలీయులు ఈ పట్టణములను వారినంటి ఉన్న గడ్డి బిళ్లను లేవీయులకు ఇచ్చివేసిరి. కోహాతీయుల భాగము. షిమ్యోను, యూదా గోత్రముల వారి నుండి ఈ క్రింది నగరములు లభించెను. కోహాతు వంశము వారును అహరోను పుత్రులు లేవీయులకు జ్యేష్ఠ భాగము లభించెను. వారి భాగమిది. నేటి యూదా పర్వత సీమలోని హెబ్రోనున గల అనాకీయుల ముఖ్య నగరము కిర్యత్యార్బాను, దాని చుట్టుపట్ల గల గడ్డిబిళ్లను ఇశ్రాయేలీయులు వారికిచ్చివేసిరి. ఈ పట్టణమునకు చెందిన పొలములు, పల్లెలు మాత్రము యెఫున్నె కుమారుడు కాలేబునకు ఇచ్చిరి. యాజకుడు అహరోను పుత్రులకు హెబ్రోనును దానిని అంటయున్న గడ్డిబీళ్లు ఇచ్చిరి. ఈ పట్టణము పొరుగువారిని చంపిన హంతకులకు ఆశ్రయ పట్టణము కూడా. ఇంకను లిబ్నా, యాతీరు, ఎష్టెమోవా, హోలోను, దెబీరు, ఆయిను, యుక్తా, బేత్సెమేషు అను పట్టణములను వాని గడ్డిబిళ్లను ఇచ్చివేసిరి. ఈ రీతిగా పై 2 గోత్రముల వారు 6 పట్టణములనిచ్చిరి. బెన్యామీను గోత్రము నుండి గిబ్యోను, గేబా, అనతోత్తు, అల్మోను పట్టణములు వాని గడ్డిబిళ్లు లభించెను. ఇవి 4 పట్టణములు. ఈ విధముగా అహరోను పుత్రులను యాజకులు నగు లేవీయులకు లభించినవి మొత్తము 13 పట్టణములు వాని గడ్డిబిళ్లు. మిగిలిన కోహాతు వంశము వారిని అట్లే వంతులు వేయగా ఎఫ్రాయిము గోత్రము వారి పట్టణములు వచ్చెను. ఎఫ్రాయిము అరణ్యసీమ యందలి ఆశ్రయ పట్టణమగు షెకెము మరియు గేసేరు, కిబ్సాయిము, బెత్హోరోను పట్టణములు వాని గడ్డిబిళ్లు వారికి లభించెను. ఇవి 4 పట్టణములు. దాను గోత్రము నుండి ఎల్తేకి, గెబ్బోతోను, అయ్యాలోను, గాత్రిమోను అను 4 పట్టణములు వాని గడ్డిబీళ్లు వచ్చెను. మనష్షే అర్ధగోత్రము నుండి తానాకు, ఈబ్లెయాము అను 2 పట్టణములు వాని గడ్డిబీళ్లు వచ్చెను. ఈ రీతిగా మిగిలిన కోహాతు వంశము వారికి లభించిన పట్టణములు మొత్తము 10.
గెర్షోనీయుల భాగము. లేవీయులలో మరియొక తెగవారు గెర్షోనీయులకు బాషాను నందలి ఆశ్రయ పట్టణమగు గోలాను, బెయెస్తెరా వారి గడ్డిబీళ్లు లభించెను. ఇవి రెండు మనష్షే అర్ధగోత్రము వారి వారసత్వములోనివి. ఇస్సాకారు గోత్రము నుండి కీషియోను, దాబెరతు, యార్మూతు, ఎంగన్నీము అను 4 పట్టణములు వాని గడ్డిబీళ్లు లభించెను. ఆషేరు గోత్రము నుండి నిషాలు అబ్దోను, హెల్కాతు, రెహోబు అను 4 పట్టణములు వాని గడ్డిబీళ్లు లభించెను. నఫ్తాలి గోత్రము నుండి గలిలీలోని ఆశ్రయ పట్టణమగు కేడేషు, హమ్మోత్తుదొరు, కార్తను అను 3 పట్టణములు వాని గడ్డిబీళ్లు లభించెను. ఆయా కుటుంబముల సంఖ్య చొప్పున గెర్షోనీయులకి లభించిన పట్టణములు వాని గడ్డిబీళ్లు మొత్తము 13. మెరారీయుల భాగము. లేవీయులలో మిగిలిన వారగు మెరారీయులకు సెబూలూను గోత్రము వారి వారసత్వ భూమి నుండి యొక్నెయాము, కర్తా, దిమ్నా, నహలాలు అను 4 పట్టణములు వాని గడ్డిబీళ్లు లభించెను. యోతానునకు ఆవలనున్న రూబేను గోత్రము వారి వారసత్వము నుండి పీఠభూములలోని అరణ్యసీమయందలి ఆశ్రయ పట్టణము బేసేరు, యాహాసు, కెడెమోతు, మెపాత్తు అను 4 పట్టణములు వాని గడ్డిబీళ్లు లభించెను. గాదు గోత్రము వారి నుండి ఆశ్రయ పట్టణమగు మహ్నయీము, రామోతు, గిలాదు, హెష్బోను, యాసేరు అను 4 పట్టణములు వాని గడ్డిబీళ్లు లభించెను. లేవీయుల తెగలలో మిగిలిన వారగు మెరారీయులకు కుటుంబముల సంఖ్య చొప్పున లభించిన పట్టణములు మొత్తము 12. ఈ రీతిగా ఇశ్రాయేలు దేశమున లేవీయులకు మొత్తము మీద 40 పట్టణములు వాని గడ్డిబీళ్లు లభించెను. ఈ పట్టణములలో ఒక్కొక్కటయు దాని చుట్టుపట్ల గల గడ్డిబీళ్లతో చేరియే లేవీయులకు లభించెను. నేల పంపిణీ ముగియుట. ఈ రీతిగా యావే పితరులకు వాగ్దానము చేసిన నేలను అంతటినీ ఇశ్రాయేలీయులకు ఇచ్చివేశను. వారా నేలను స్వాధీనము చేసుకొని నివాసములు ఏర్పరచుకొనిరి. యావే పితరులకు వాగ్దానము చేసినట్లే వారి సరిహద్దులన్నింటను శాంతిని నెలకొల్పెను. ఇశ్రాయేలు శత్రువులలో ఒక్కడును వారిని ఎదిరించుటకు సాహసింపలేదు. పైపెచ్చు ప్రభువు శత్రువులనందరినీ వారి వశము చేసెను. యావే ఇశ్రాయేలీయులకు చేసిన వాగ్దానములలో ఒక్కటియు తప్పిపోలేదు, అన్నీయు నెరవేరెను. 131వ కీర్తన. పసిబిడ్డ వాలకము. ప్రభూ, నా హృదయము గర్వముతో ఉప్పొంగుటలేదు, నా కన్నులకు పొరలు కమ్మలేదు. మహత్తర విషయములతో గాని నాకు అంతుబట్టని సంగతులతో గాని నేను సతమతమగుటలేదు. నా హృదయము నిమ్మడముగను ప్రశాంతముగను ఉన్నది. పాలు మాన్పించిన శిశువు తల్లి రొమ్ము మీద ప్రశాంతముగా పరుండియున్నట్లే నా హృదయమును నాలో నిమ్మళముగానున్నది. ఇశ్రాయేలీయులారా, మీరు ఇప్పుడును ఎప్పుడునూ ప్రభువును నమ్ముడు.